మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశిర శుక్రవారం దగ్గర ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సుడిని తిప్పి మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి. ఇలా చల్లటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. శుక్రవారం పూట మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ గుమ్మం దగ్గర పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కావున ఈ చిన్న పరిహారం ఏ విధంగా ఆచరించుకోండి. అసలు ఈ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒక గ్రామంలో ఒక సేటు ఉండేవాడు. అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ మీదకు ఎక్కాడు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సేటును చూసి, ఏమైంది నాయనా, ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సేటు సాధువుతో ఇలా చెప్పాడు. నేను వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను, కానీ ఈసారి నాకు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. నాలాంటి వాడు బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని సాధువు, నువ్వు చనిపోతే మరి నీ కుటుంబం సంగతి ఏమవుతుంది అని అడుగుతాడు. సాధువు ఆ సేటు చెయ్యి పట్టుకొని తనను కిందకు తీసుకొని వచ్చాడు. సాధువు అంటున్నాడు, చూడు, నీకు ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది, కానీ తరువాత మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని, జీవితంలో సుఖం కరువైందని ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఏమి లాభం ఉంటుంది? మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వాటిల్లో కలిగే ఆటంకాలకు, లాభ నష్టాలకు అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి. సరే, నువ్వు బాధపడకు. నేను నా తపోశక్తితో లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తాను. లక్ష్మీదేవి ఇక్కడకు రాగానే నువ్వు నీకు కావాల్సింది అడుగు అంటాడు. అప్పుడు ఆ సేటు సాధువు చెప్పిన మాటలను సరిగ్గా వినడు. సాధువు లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె అక్కడకు వచ్చేలాగా చేస్తాడు. ఒంటి నిండా నగలతో, చేతిలో బంగారపు బిందెను పట్టుకుని ఒక స్త్రీ నిలబడింది. ఆమె లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూసి సేటు ఆశ్చర్యపోయాడు. ఆమె వేసుకున్న నగలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ సేటు దృష్టి లక్ష్మీదేవి పాదాలపై పడింది. లక్ష్మీదేవి పాదాలు బురదగా ఉన్నాయి. అప్పుడు ఆ సేటు, తల్లి, నీ పాదాలు ఎందుకని ఇలా బురదగా ఉన్నాయి అని అడిగాడు. సేటు లక్ష్మీదేవిని చూసేసరికి అతను తన కష్టాలను మర్చిపోయాడు. తనకు ఏమి కావాలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే సేటు సాధువు చెప్పిన మాటలను నమ్మలేదు. కానీ ఒక్కసారిగా లక్ష్మీదేవి తన ముందు ప్రసన్నమయ్యేసరికి సేటు అన్నీ మర్చిపోతాడు. లక్ష్మీదేవిని తనివి తీరా చూస్తాడు. ఆమె పాదాలకు ఉన్న బురద గురించి అడగగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, చూడు నాయనా, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కావాలనే ఆశిస్తూ ఉంటారు. నేనేమో సంపదకు ఆదిదేవతను. అందరూ నాకు పూజలు చేసి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు. నాకు పూజలు చేసే వారిలో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు. అయితే ఈ పాపాత్ములు వారి తలను నా పాదాలకు ఆనించి కోరికలు కోరుకుంటారు. దాని కారణంగా వారి యొక్క పాపం బురదలాగా మారి నా కాళ్లపై ఉంటుంది. వారి యొక్క పాపాలే ఈ బురద నాయనా అని చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది. సేటు లక్ష్మీదేవి పాదాలపై ఉన్న బురద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తనకు, నేను లక్ష్మీదేవిని చూశాను కదా, మరి నేను ఆవిడను వరం అడగకుండా ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు. వెంటనే వెనుక ఉన్న సాధు వంక చూసి, స్వామి,
ముందు మీరు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. దయచేసి నన్ను క్షమించి లక్ష్మీదేవిని మళ్ళీ భూమి మీదకు రప్పించండి అని బ్రతిమలాడుకుంటాడు. సాధువు మళ్ళీ పూజ చేసి లక్ష్మీదేవిని ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు. సేటు ఈసారి లక్ష్మీదేవిని చూస్తాడు. లక్ష్మీదేవి పాదాలపై బురద లేదు, కానీ ఈసారి లక్ష్మీదేవి జుట్టు మొత్తం బురదగా ఉంది. తల్లి, మీ జుట్టు ఎందుకని ఇలా బురదగా మారింది అని సేటు లక్ష్మీదేవిని అడుగుతాడు. లక్ష్మీదేవి సేటుతో ఇలా అంటుంది, ఇది బురద కాదు నాయనా, ఇది ప్రసాదం. ఎవరైతే నాతో పాటు అందరి దేవతలను సరిసమానంగా పూజిస్తారో, ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో నన్ను పూజిస్తారో, వారి పాదాల వద్ద నేను నా శిరస్సును ఉంచుతాను. వారి పుణ్యం ఇలా బురదలా మారి నా జుట్టుకు అంటుకుంటుంది అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ మాయమైపోతుంది. ఆ సేటు మళ్ళీ లక్ష్మీదేవిని డబ్బు అడగటం మర్చిపోతాడు. సేటు ఏడుస్తూ సాధువు వద్దకు వెళ్తాడు. సాధువు సేటును చూసి, నువ్వు బాధపడకు, నేను మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమెను రప్పిస్తాను అని అంటాడు. దానికి సేటు సాధు కాళ్లపై పడి, మీరు నాకు పెద్ద సహాయం చేశారు. నేను ఇంతకాలం ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇక నుండి నేను భగవంతుణ్ణి నమ్మి ముందడుగు వేస్తాను అంటాడు. సేటు మాటలు విని సాధువు, నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. చూడు, ఎవరైతే ధనం కావాలని కోరుకుంటారో, కేవలం ధనం కోసం ప్రాధేయపడతారు, అలాంటి వారి దగ్గర నుండి ఉన్నట్టుండి ధనం మాయమైపోతుంది. కేవలం లక్ష్మీదేవిని పూజించి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు. కానీ విష్ణువును పూజించకుండా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది, కానీ వారి వద్ద ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రూపంలో వారికి నష్టాలు కలుగుతూనే ఉంటాయి. కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు, విష్ణువును కూడా పూజించాలి. ఎక్కడైతే లక్ష్మి విష్ణువులు పూజింపబడతారో అక్కడ వీరు కొలువు తీరి ఉంటారు, సర్వ సంపదలను ప్రసాదిస్తారు. స్వయంగా లక్ష్మీదేవియే ఈ మాట చెప్పింది అని సాధువు సేటుతో అంటాడు. అప్పుడు సేటు, స్వామి, లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? నేను నిత్యం ధన సంపదలతో లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. దానికి సాధువు సేటుతో, నేను నీకు లక్ష్మీ విష్ణువులకు సంబంధించిన ఒక కథ చెప్తాను. లక్ష్మీదేవి భక్తులు ఈ కథను శ్రద్ధగా వినాలి అని చెప్పి సేటును ఒక చోట కూర్చోబెడతాడు. మనం లక్ష్మీదేవి కథలు, వ్రత కథలు, పురాణ కథలు వినేటప్పుడు మన శ్రద్ధంతా కూడా ఈ కథపైనే ఉండాలి. అప్పుడే ఆ కథలోని పరమార్థమేమిటో మనకు తెలుస్తుంది అని చెప్పి కథ చెప్పటం ప్రారంభిస్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉన్నాడు. స్వామి పాదాల వద్ద లక్ష్మీదేవి ఉంది. విష్ణువు కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు. అది చూసి లక్ష్మీదేవి, ఏమైంది స్వామి, ఎందుకని అలా నవ్వుతూ ఉన్నారు అని అడుగుతుంది. దానికి విష్ణువు, ప్రజలు నన్ను గోవిందా గోవిందా అని, నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నారు. నా నామాన్ని జపిస్తూ ఉన్నారు. ప్రజలకు నాపై అపారమైన భక్తి ఉంది కదా దేవి అని విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, ప్రజలు చాలా తెలివైన వారు మీ పేరును పలుకుతూ ఉంటుంది కూడా నా కోసమే, నేను ప్రసన్నం చెందడానికే అని అంటుంది. ప్రజలు కేవలం నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే నా భర్త అయిన మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు అంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణువు, అవునా, సరే అయితే నేను ఒక బ్రాహ్మణ వేషంలో భూమి మీదకు వెళ్తాను. నేను అక్కడ ప్రవచనాలను చెప్పి ప్రజలకు నాపై ఉన్న భక్తిని నీకు నిరూపిస్తాను అని చెప్పి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి వచ్చి ఒక బ్రాహ్మణుడిగా మారుతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ వర్తకుడు బయటకు వచ్చి, ఎవరు మీరు అని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఈ గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను. నాకు ఒక చోటును చూపిస్తే నేను అక్కడ ఉండి ప్రవచనాలు చెప్పుకుంటాను అని అంటాడు. వర్తకుడు బ్రాహ్మణుడితో, మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. దైవ కథలు చెప్పేవారు దైవంతో సమానం. మీకు నేను సేవలు చేస్తాను అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తన ఇంటిలోనే నివాసం ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి రోజు గుడి వద్దకు వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు. రోజు రోజుకు బ్రాహ్మణుడు చెప్పే ప్రవచనాలు వినడానికి భక్తులు పెరుగుతూ వచ్చారు. అది చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆనందం కలిగింది. ప్రతిరోజు ప్రవచనాలు చెప్పి తర్వాత వర్తకుడి ఇంటికి వెళ్ళి సేద తీరేవాడు.
అలా ఒకరోజు బ్రాహ్మణుడు ప్రవచనాలు చెప్తున్నాడు. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారికి తన ప్రభావం చూపించడానికి ఒక ముసలి అవ్వగా మారి స్వామివారు ఉన్న గ్రామంలోనికి వచ్చింది. అప్పుడు ఒక స్త్రీ ప్రవచనాలు వినడానికి హడావిడిగా బయలుదేరుతుంది. ఆమెను చూసి అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, తల్లి నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం త్రాగడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆ స్త్రీ విసుగ్గా, ఇప్పటికే ప్రవచనాలు వినడానికి చాలా ఆలస్యమయ్యింది, ఇప్పుడు నీకు నీటిని ఇస్తే ఇంకా ఆలస్యమవుతుంది, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది. అప్పుడు అవ్వ, నేను చాలా దూరం నుండి వచ్చాను తల్లి, కొంచెం మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది. ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి అవ్వకు ఇస్తుంది. లక్ష్మీదేవి మాయ వల్ల ఇత్తడిగా ఉన్న చెంబు కాస్త బంగారంగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. అవ్వ, మీకు ఆకలి వేస్తుందా, మా ఇంటిలో భోజనం చేద్దువురా అని పిలుస్తుంది. ఆ స్త్రీ ఏమనుకుంటుంది అంటే, అవ్వ నీరు త్రాగితే ఆ చెంబు బంగారం చెంబు అయింది కదా, ఒకవేళ అవ్వ తన ఇంటిలో భోజనం చేస్తే భోజనం చేసిన కంచం కూడా బంగారమయమవుతుంది కదా అని ఆలోచిస్తుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీరు ప్రవచనాలు చూడడానికి ఆలస్యమవుతుంది కదా, ఇక మీరు వెళ్ళండి, నా దాహం తీరింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తలుపుకు తాళం వేసి ప్రవచనాలు వినడానికి వెళ్తుంది. అక్కడ పక్కన ఉన్న స్త్రీతో తన ఇంటి వద్ద జరిగిందంతా కూడా చెప్తుంది. అలా ఆ వార్త గ్రామంలో ఉన్న అందరికీ చేరింది. వెంటనే ఆ అవ్వ కోసం వెతకడానికి ప్రవచనాలు వినకుండా లేచి వెళ్ళిపోతారు. బ్రాహ్మణుడు ఇంకా ప్రవచనం పూర్తి అవ్వలేదు, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఆ అవ్వ ఏది తాగితే ఆ పాత్ర బంగారంగా మారుతుందా, అందరం ఆ అవ్వ కోసం వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారికి అర్థమైంది ఇది లక్ష్మీదేవి పని అని. గుడిలో కొంతమంది ఉంటే ఆ కొంతమందికే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఇంతలో ఆ అవ్వ విష్ణుమూర్తికి నివాసం ఇచ్చిన వర్తకుడి దగ్గరకు వచ్చింది. అయితే వర్తకుడికి అప్పటికే ఆ సమాచారం అందింది. అవ్వను చూడగానే, రా తల్లి, నా ఇంటిలో అడుగుపెట్టు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అంటాడు. అప్పుడు ఆ అవ్వ, నేను మీ ఇంట్లో నివాసం ఉండడానికి వచ్చాను, కానీ మీ ఇంటిలో ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఉంటే నేను మీ ఇంటికి రాను అని అంటుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి వర్తకుడితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో ప్రవచనాలు చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అని అంటుంది. ఓస్ అంతేనా తల్లి, నేనిప్పుడే ఆ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడికి ధర్మశాలలో గది ఇస్తాను అని చెప్తాడు. ఆ రోజున ప్రవచనాలు అయిన తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు తన ఇంటికి వచ్చిన వెంటనే వర్తకుడు ఇలా అంటాడు, అయ్యా, మీరు పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వర్తకుడితో, ప్రవచనాలు పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. అలో అవ్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి వర్తకుణ్ణి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. వర్తకుడు బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభువు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా, మీ భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఈ విషయాన్ని అంగీకరించాలి, నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు, ఎక్కడైతే నా కథలు చెప్తారో భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. విష్ణుమూర్తి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు వర్తకుడు ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీదేవి వర్తకుడు మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా, ఎందుకు అలా చేస్తున్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీదేవి,
విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ చెప్పి సాధువు సేటుతో ఇలా అంటున్నాడు. నువ్వు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించు. మీ ఇంటిలో లక్ష్మీ నారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించు. కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకండి. లక్ష్మీనారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చెయ్యి. లక్ష్మీ నారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది. స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని నీ వద్దకు పంపిస్తాడు అని చెప్తాడు. సాధువు మాటలు విని సేటు ఆనందంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి సాధువు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేసి తొందరలో ధనవంతుడిగా మారిపోతాడు. మనం ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా నారాయణుడితో సహా కలిపి పూజించాలి. అలా అయితేనే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. ఇక వీడియోలోనికి వస్తే, శుక్రవారం రోజు ఎంత లేనివారు అయినా సరే ఒక దీపమైనా సరే లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఆ తర్వాత గుమ్మం దగ్గర ఖచ్చితంగా గీతల ముగ్గు వేసుకోవాలి. గుమ్మం పైన గీతల ముగ్గు వేయటం, గుమ్మానికి పసుపు రాయటం, కుంకుమతో బొట్లు పెట్టుకోవటం, వాకిట్లో ముగ్గు పెట్టటం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. శుక్రవారం ఈ విధంగా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి. అంటే నార్మల్గా దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. ఆ అమ్మవారే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. శుక్రవారం రోజున మనం నల్లటి వస్త్రాలను ధరించకూడదు. నల్లటి వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాం. కాబట్టి నలుపును దూరం పెట్టండి. అలానే కాకుండా శుక్రవారం చీపురు కొంటే చాలా మంచిది. రాళ్ల ఉప్పు కొంటే చాలా మంచిది. పసుపును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా అవి కొన్న తర్వాత మనం పూజ గదిలో పెట్టుకోవాలి. ఉప్పు కొంటే పూజ గదిలో పెట్టొచ్చు. పసుపు కొంటే పూజ గదిలో కాసేపు పెట్టుకోవచ్చు. చీపురును మాత్రం పూజ గదిలో పెట్టవద్దు. కొత్త చీపురును ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ వస్తువులను శుక్రవారం కొనవచ్చు. అలా కొంటే ఈ వస్తువులతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మీ గుమ్మం లోపలికి లక్ష్మీదేవి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు కొనుక్కోవాలి. శుక్రవారం రోజు స్త్రీలు ముఖ్యంగా ఏడవటము, శాపనార్థాలు పెట్టటము, తిట్టటము, కొట్టటము, అలానే తలను విరబూసుకొని తిరగటము, నల్లటి వస్త్రాలు ధరించటము, నైటీలు వేసుకొని తిరగటము, గాజులు లేకుండా ఉండటం, గడప మీద కూర్చోవటం, నిద్రించటం ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే ఇంటికి అరిష్టం. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, మనకు సమస్యలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే శుక్రవారం పూట ఈ పనులు చేయవద్దు. వీటికి మీరు దూరంగా ఉండండి. శుక్రవారం గడ్డం చేయించుకోవటము, కటింగ్ చేయించుకోవటము, షేవింగ్ చేయించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటం ఇలాంటి పనులు కూడా చేయకూడదు. అలానే శుక్రవారం నీచు పదార్థాలు తినకూడదు. ముఖ్యంగా శుక్రవారం బంగాళదుంప, ముల్లంగి లాంటి దుంపకూరలు వండకూడదు, తినకూడదని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడింది. అలానే ఈరోజు మన ఇంటి నుంచి పాలు, పెరుగు, కందిపప్పు, చింతపండు, కారం వంటివి వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు. అలా ఇస్తే మన సంపాదన హరించుకుపోతుంది. మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది, మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందుకే శుక్రవారం రోజు వీటికి దూరంగా ఉండండి. ఇక ఆ తర్వాత శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయని శాస్త్రం చెప్తుంది. మన ఇంట్లోకి ఏది రావాలన్నా సరే మన గుమ్మం నుంచి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి మనం గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం వల్ల మన ఇంట్లోకి చెడు అనేది రాదు, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. చెడు అనేది వెళ్ళిపోతుంది. మంచి మన ఇంట్లోకి ఆకర్షించడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అందుకే గుమ్మం దగ్గర చాలామంది కూడా ఇది చల్లుతూ ఉంటారు. ఇలా చల్లటం వల్ల ఏంటంటే దుష్ట శక్తులు దూరమైపోయి మన ఇంట్లోకి దైవ అనుగ్రహం చేరడానికి, దైవ అనుగ్రహం ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి.
మీరేం చేయాలంటే ఒక గ్లాసుడు నీటిని తీసుకోండి. అలా తీసేసుకున్న ఈ నెలల్లో చిటికెడంత కుంకుమ, అలానే చిటికెడంత పసుపు, కొంచెం కర్పూరము పొడి, కొంచెం గంధ పొడి, అలానే 5-6 చుక్కల అత్తరు, ఇవన్నీ కూడా కలపాలి. అలా కలిపితే ఆ నీళ్లు ఎర్ర నీరుగా మారుతాయి. కుంకుమ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలా వేసేసుకున్న ఈ కుంకుమ నీళ్లను మనం గుమ్మం దగ్గర చల్లటము, తలుపులపై చిలకరించుకోవటము, మూలల్లో గదిగదుల్లో చల్లుకోవాలి. ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మనకు అదృష్టము, ఐశ్వర్యంతో పాటు చెడు పోయి మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మనకు ఉండే బాధలతో పాటు ఇబ్బందులు కూడా పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి, చక్కగా ఫలితం పొందండి. ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల, గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల, మీ ఇంట్లో చల్లుకోవటం వల్ల, మూలల్లో గదిగదుల్లో చల్లటం వల్ల మీకైతే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారు. వీలుంటే ఈ నీటిని మీరు పూజ గదిలో కూడా చల్లుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనకు తెలియకుండా మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ చెడు వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇంట్లో సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇంటి పరంగా బాగుండదు. పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గుమ్మం దగ్గర ఈ నీళ్లు చల్లేసుకుంటే చాలు, అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ఇంటి పరంగా బాగుండాలంటే ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవాలి. ఇంట్లో చెడు ఉండకూడదు. అలా ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుందని అనుకునేవారు తప్పక ఈ పరిహారం చేయండి. ఇంటి సింహద్వారమే మంచిది, చెడును ఆకర్షిస్తుంది. కాబట్టి అలాంటి చోట ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం పొందండి. ఇలా చేయటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది. మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదన్నమాట. మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఇలా చేసుకోండి. చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి.